వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్వి భక్తి ఛానల్. రుక్మిణి కళ్యాణం శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హర మహాదేవ్. శంభో శంకర్. రుక్మమాలి, రుక్మధరుడు అని కొందరు రుక్మరథుడు అంటుంటారు. ఇలా ఐదుగురిగా రుక్మ అన్న నామములు కలిసేటట్టుగా ఆ ఐదుగురికి కుమారులకు పేరు. ఐదుగురి తర్వాత పుట్టింది రుక్మిణీదేవి. ఈ పుట్టినటువంటి పిల్ల దినదిన ప్రవర్ధమానమై పెరుగుతోంది. పెరిగేటప్పుడు భీష్మకుడు మహాభక్తుడు. అందుకని ఆయన కొడుక్కి చాలా మంది భాగవతులు వస్తుండేవారు. నారదాది మహర్షులు కూడా వచ్చేవారు. వచ్చినప్పుడు మహర్షులు కానీ భాగవతులు కానీ వచ్చినప్పుడు దేని గురించి మాట్లాడతారు? భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడతారు. అందుకని వాళ్ళు ఎప్పుడూ శ్రీకృష్ణుడి యొక్క కీర్తిని ప్రస్తుతి చేస్తూ ఉండేవారు. అది రోజు వినేది రుక్మిణి. విని శ్రీకృష్ణుడి యొక్క మనస్సుని లగ్నం చేస్తుంది. ఆ చిన్నతనంలో రుక్మిణీదేవిని వర్ణించడంలో పోతన గారు ఒక గొప్ప అందాన్ని చూపించారు. ఆయన అన్నారు, వేర్వేర బొమ్మల పిండిండి చేయుచు అబలలతోడ బియ్యంబులుండు, గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెదసి, రమణీయ మందిరా రామదేశములందు పువ్వుతీగలకను ప్రోదివెట్టు, సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలను బాలికలతోడ చలరేగి బంతులాడు, శాలికాతీర పంతికిని చదువు చెట్టు, బర్హి సంఘంబులకు మురిపములు గరపు, మంద మరాళములకు చూపు మందగదులు అని. ఇది పైకి పద్యాన్ని అడ్డు పెట్టారు. కానీ ఆంతరమునందు ఆ రుక్మిణీదేవి ఎవరో కాదు, సాక్షాత్తుగా లక్ష్మీదేవి. అందుకని ఆ అమ్మవారి యొక్క లీలా విలాసాన్నంతటినీ చూపిస్తున్నారు. ఆవిడ పేర్వేర బొమ్మల పిండిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులు. ఆ తల్లి చిన్నప్పటి నుంచి తన పిల్లలతోటి, తన ఈడు పిల్లలందరితో ఆటలాడుతూ, వాళ్లతో బియ్యం వండుతూ, వాళ్ళకి గుజ్జన గూళ్ళు వండించి ఆ వంటకాలు పెడుతూ, వాళ్ళు తింటుంటే తను మురిసిపోతూ ఆటలాడుకుంటుండేది. ఇది అసలు చిత్రం ఏంటంటే దీని వెనకాతల ఉన్న మర్మం వేరు. మనందరం ఈ ప్రపంచంలో పుట్టి పెరిగి ఏదో వివాహం ఒక స్త్రీని స్వీకరించి ఆవిడ వల్ల సంతానాన్ని గని సంసారం అనేటటువంటి దాంట్లో ఉండి కొంతకాలములకు పరమేశ్వరుడిని ఊపిరి పూర్తయిపోయిందని శరీరములోంచి పరమాత్మ వెళ్ళిపోతే, శివము శవమైతే అది మళ్ళీ పంచత్వాన్ని పొందేస్తుంది. దాన్ని ఎంత అందంగా చెప్పారంటే, ఆవిడ పేర్వేర బొమ్మల పిండిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు. ఇదే కదండి జగత్తు విస్తరించడం అంటే. జాయితే గచ్చతే ఇది జగత్. అలా అలా పరిణమిస్తుంది. తాతగారు తర్వాత తండ్రి గారు తర్వాత కొడుకు తర్వాత ఇంకొకళ్ళు, అలా పెరుగుతూ వెడుతుంది జగత్తు. ఇదే పెళ్లిళ్ళు చేసి ఆ లోకమంతా సంబంధం పెట్టుకుని దానికి గుజ్జిన ఊళ్ళు వండించి పెట్టి, మరి ఆవిడే కదా పోషించేది. ప్రకృతి స్వరూపిణి అమ్మవారు పోషించకపోతే శరీరములు ఎలా నిలబడుతున్నాయి? చిత్రం ఏంటంటే దీన్ని శ్రీగుణరత్నకోశంలో పరాశర భట్టర్లు అంటారు, శ్రీ సమస్త చితచిత్విధానగశనం హరి అంగీకారభిరాలోకై సార్థైన్యై కృతోంజలి అన్నారు. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నీలకటాక్షలీలాం శ్రీరంగహర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామ. శ్రీ మహావిష్ణువు సృష్టి అంతా చేసి ఓసారి లక్ష్మీదేవి వంక చూస్తారట. చూస్తే లక్ష్మీదేవి అప్పో చాలా బాగా చేసావో అని ఒకసారి చూసి నవ్వితే, అమ్మయ్య నేను పడ్డ శ్రమకి ఫలితం దక్కింది అనుకుంటాట. అందుకని కృతోంజలి అని ఆయన సంతోషించేటట్టుగా అమ్మవారు నవ్వితే అప్పుడు నేను చేసినటువంటి శ్రమకి ఫలితం కుదిరింది అనుకుంటాట. అలా ఆవిడ ఇక్కడ ఆటలు కూడా అటువంటి ఆటలే ఆడుతోంది. అందుకని గుజ్జన గోళ్లను కొమరప్ప వండించి చెలులకు పెట్టించు చెలవమరచి, రమణీయ మందిరా రామదేశములందు పువ్వుతీగలకును ప్రోదివెట్టు, సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలను ఉయ్యాలలుగుతోంది. ఎక్కడ చూసినా పరమాత్మకి ఉభయనాంచారులతో పాటుగా ఆ ఊంజల్ సేవ చేయడం అనేటటువంటిది ఒక అలవాటు. అవునులే నీకు ఉయ్యాల సేవ అలవాటైపోయిందయ్యా అని అన్నమాచార్యుల వారు అంటారు. అలల చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల. మా మనస్సులు సంకల్ప వికల్ప సంఘాతములై అలలతో చెంచలమై ఉంటాయి కదా, అటువంటి అలల చెంచలమైన ఆత్మలందుండగా నీకు అలవాటైపోయింది ఉయ్యాలలో కూడా. అందుకని బాహ్యంలో కూడా నువ్వు ఉయ్యాలలు ఊగుతున్నావు అన్నారు అన్నమయ్య. అలా
ఆ లోపల ఉయ్యాలలు ఊగుతుంటాయి. బర్హి సంఘంబులకు ఉరిపములు గరపు మంద వరాలములకు చూపు మందగతులు. అమ్మవారు ఆ వచ్చినటువంటి హంసలకి నడకలు నేర్పుతోంది. అసలు హంస నడకకి ప్రసిద్ధి. అసలు చిత్రం ఏంటంటే హంస అనేటటువంటి పక్షి ప్రపంచంలో ఎక్కడా ఉండగా చూశాను భౌతికంగా అన్నవాడు ఎవరూ లేడు. హంస అంటే పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది అంటారు. అదో హంస తెల్లగా ఉంటుందండి, ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఆ హంసతో ఆడుకుంది, సరస్వతీదేవి దగ్గర ఉంది, లేకపోతే ఏదో దేవకాంతల దగ్గర ఉంటుంది, అమ్మవారి దగ్గర ఉంటుంది హంస అని దానికి ఒక ఊహా చిత్రం గీస్తారు తప్ప నిజంగా హంసని చూశారా ఎక్కడైనా అంటే హంసని చూశానండి అన్నవాడు ఎక్కడా కనపడరు. హంసని చూడటం అంటే ఒకటే. హంసకి ఏమిట్రా లక్షణం అంటే పాలు తాగుతుంది, నీళ్లు వదిలేస్తుంది అంటారు. పైగా ఒక సామెత ఒకటి, కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా 6 నెలలు బ్రతికితే చాలని. హంస అన్న పేరు ఇతరులకు పెట్టడానికి వీల్లేదు. ఇలా సరదాగా ఏమండి ఆయన బిరిదిస్తాం మేము అని చెప్పేసి ఆయనకి హంస అని బిరిదిస్తానంటే కుదరదు. అది హంస పరమహంస అన్న మాటలు ఒక్క దిగ్రాజకుడు తప్పించి ఏమిటో బాగుందండి ఆ పేరని చెప్పి ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి వీల్లేదు. అందుకని ఆ హంస ఏం చేస్తుందంటే పాలు తాగి నీళ్లు. అలా పరమహంసలైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రపంచంలోకి వచ్చి కేవలం ప్రపంచమునందు మగ్నులు కాకుండా ఈ కనపడేటటువంటి ప్రపంచము నుంచి బ్రహ్మమును విడదీసి చూస్తారు. చూసి ఆ బ్రహ్మము యొక్క స్థాయిలో నిలబడతారు, మిగిలినటువంటి జగత్తుని విడిచిపెడతారు. అలా నిలబడగలిగినటువంటి సమర్థులైన యోగులు ఎవరున్నారో వాళ్ళకి తుల్య అవస్థ అనుభవిస్తారు. సర్వావస్థ వివర్జిత అని పిలుస్తారు దాన్ని లలితా సహస్రనామ స్తోత్రంలో. అదిగో అటువంటి అవస్థని పొందేటటువంటి హంసలకి కూడా, ఆ పరమహంసలకి కూడా, అందుకే సన్యాసుల్ని పిలిస్తే సాధారణంగా ఏదో ఒక పేరు పెట్టి పిలవరు, పరమహంస పరివ్రాజకాచార్య అని పిలుస్తూ ఉంటారు. పరమహంసలంటే ఇంకా కేవలం వాళ్ళకి ఇదే పని, వాళ్ళకి ఇంకొక పని ఉండదు, ఉండకూడదు కూడా. వాళ్ళకి ఏమిటి పని అంటే జగత్తు నుంచి బ్రహ్మముని వేరు చేసి ఆ బ్రహ్మమునందు తాదాత్మ్యత చెందుతూ ఉంటారు. అటువంటి తాదాత్మ్యత చెందేటటువంటి లక్షణం ఎవరికి ఉందో అది పరమహంసలని పేరు. ఆ పరమహంసలకి కూడా నడకలు నేర్పుతుంది అమ్మవారు. ఎలా ఉపాసన చెయ్యాలో, ఎలా బ్రహ్మమును తెలుసుకోవాలో అమ్మవారి నడకల వల్ల నేర్పుతారు. శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఇంకా అందమైన మాట మాట్లాడారు. అయ్యో అమ్మా, నువ్వు నడుస్తుంటే ఆ నడకలని చూసి నేర్చుకుని నడుద్దాం అని బయలుదేరినటువంటి హంసలు నీలా నడవలేక కుప్పకూలి కింద పడిపోతుంటే వాటికి పాఠాలు నోరు విప్పి చెప్తున్నాయా అన్నట్టుగా నీ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు మోగుతున్నాయమ్మా అన్నారు. అందుకని ఏ స్వరూపంతో ఉంటే మాత్రం అమ్మవారి లక్షణం పోతుంది. అందుకని ఆవిడ బర్హి సంఘంబులకు ఉరిపములు గరపు మందవరాలములకు మందగతులు నేర్పు అని ఆ మందవరాలములకు హంసలకి నడకలు నేర్పుతోంది. అలా పెరిగేటటువంటి తల్లి తన ఇంటికి వచ్చినటువంటి భాగవతులు మాట్లాడుకునేటటువంటి మాటలు విని శ్రీకృష్ణ పరమాత్మనే పొందాలనుకుంది. ఇది కేవలం బాహ్యమునందు రుక్మిణీ కళ్యాణ ఘట్టం అనేటటువంటిది కేవల కథ కాదు. ఇందులో ఒక రహస్యం ఉంది. ఇంటికి వచ్చేవాడు ఎటువంటి వాడు, ఇంటికి రప్పించుకోవలసిన ఎటువంటి వాడిని రప్పించుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంటికి వచ్చేవాడు కానీ భక్తుడైతే వాడు భగవంతుడి గురించి మాట్లాడతాడు. వాడు భగవంతుడి గురించి మాట్లాడితే ఆ ప్రభావం ఇంట్లో ఉన్న పిల్లల మీద పడుతుంది. ఏమో ఏ వయస్సులో ఏ పిల్లల బుద్ధి ఎవరి వల్ల ఎటుదారి తీస్తుందో మనం చెప్పలేము. ఒక్కొక్క నాడు ఒక్కొక్క మాట ఒక్కొక్క పిల్లవాడిని ఉద్ధరించి ఏ స్థితికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ యొక్క గుణములను వివరిస్తూ ఉండేవాడు. అది ఇంది రుక్మిణీదేవి. అది అసలు కృష్ణుని యందు భక్తి ఏర్పడడానికి రుక్మిణీ కళ్యాణానికి ఆది ఎక్కడ ఉన్నది అంటే వినడంలో. అందుకని భక్తికి మొదటి మెట్టి ఎక్కడ ఉన్నది అంటే వినడంలో ఉంది. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. శ్రవణం దగ్గర మొదలవుతుంది. అందుకని ముందు వినాలి భగవంతుని యొక్క గుణాలు. ఆవిడ వింది మొదట. విన్న తరువాత నేను శ్రీకృష్ణ పరమాత్మనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందరూ ఈ జగత్తులోకి వస్తారు. రుక్మిణీ కళ్యాణం బయట జరిగేది కాదు. రహస్యం ఏమిటంటే రుక్మిణీ కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. ఎలా జరుగుతూ ఉంటుంది అని మీకు అనుమానం రావచ్చు. ప్రతి వాళ్ళకి ఇక్కడే ఉంటాడు భీష్మకుడు. భీష్మకుడు అంటే ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఈ పురమునందు వాసం ఉన్నవాడు. ఈయనకి 5 కొడుకులు ఉంటారు. ఈ 5 కొడుకులే రాజ్యాన్ని నడుపుతూ ఉంటారు. బాహువు, రుక్మకేశుడు, రుక్మమాలి, రుక్మరథుడు.
ఈ ఐదుగురికి రుక్మ అన్న పేరు ఎందుకు పెట్టారంటే ఈ ఐదే 5 జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, పైంద్రియం అంటే ఈ చర్మం. ఈ 5 కలిపి మనిషిని 5 ఇంద్రియాలు 5 గుర్రాలు రథాన్ని లాగినట్టు లాగేస్తుంది. కానీ లోపల ఈ 5గురు అన్నదమ్ముల వెనక పుట్టినటువంటి చెల్లెలైనటువంటి బుద్ధి అదృష్టవశాత్తు వినడము చేత భగవంతుడిని ఇంద్రియములు ఎలా చెప్తే అటు వైపుకు నడవడానికి అవి ఒప్పుకోలేదు. అందుకని అన్నదమ్ములు చైత్యుడికి ఇచ్చి వివాహం చేస్తా ఉంటారు. చైత్యుడంటే చిత్త ప్రభావమైనటువంటి కామం. కామము కోరిక ఒకటి పుడుతూ ఉంటుంది, ఆ కోరిక వైపుకి ఇంద్రియాలు తిప్పేస్తూ ఉంటాయి. అలా పుట్టేటటువంటి కోరికలకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఇంద్రియాలకి కోరుకుంటూ ఉంటుంది మనస్సు ఎప్పుడు లోపల. అలా కానీ వివాహం అయితే ఈ మనస్సు కోరుతూ ఉంటుంది, ఇంద్రియాలు తిప్పుతూ ఉంటాయి. ఇక వాడు సంసారంలో ప్రపంచంలో పడుంటాడు. అలా తిరగకుండా నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు భగవంతుడు కావాలంటే ఇక వాడు కోరికలు కోరడు, వాడి ప్రపంచంలో తిరగడు. అందుకని మనస్సుకు భయం. శిశువు అంటే ఇంకా 3వ నెల వచ్చినటువంటి వాడు త్రిపాలున కంచు తలంచి అంకుడయ్య. చాలా నల్లటి జుట్టు కలిగినటువంటి రుక్మిణీదేవిని గుడ్డివాడైనటువంటి రుక్మి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. నిజంగా రుక్మి గుడ్డివాడా? రుక్మి అంధుడు కాదు, కళ్ళు ఉన్నాయి. మరి అంధుడయ్యేమిటి, కళ్ళు లేనివాడయ్యేమిటి? పైగా ఆవిడకి నల్లటి జుట్టు ఉందని చెప్పడం ఎందుకు? కృష్ణుడిని పెళ్లి చేసుకోవడానికి నల్లని జుట్టు ఉండడానికి సంబంధం ఏంటి? మత్త పుష్పం ధియవేణి నిత్తు శిశుపాలున కంచు తలంచి అంధుడై అంటారు. నల్లకు మెడల బారులో ఉంది ఆవిడ జుట్టు. వీటి దానికి దీనికి సంబంధం ఏంటి అంటే చిత్రం ఏంటంటే ఆ జుట్టు నలుపు, చీకటి నలుపు. ఈ జుట్టు అమ్మవారికి భగవంతుని పట్ల ఉన్నటువంటి వ్యామోహాన్ని తెలియజేస్తుంది. భక్తుడికి వ్యామోహం సర్వకాలముల యందు భగవంతుడి యందు ఉంటుంది, విషయ ప్రపంచమునందు ఉండదు. అందుకని ఆయనకి రుక్మిణీదేవికి శ్రీకృష్ణ పరమాత్మని పొందాలనుంది. ఆ రుక్మిణీదేవికి కృష్ణ పరమాత్మ యందు అంతరాయము లేనటువంటి వ్యామోహాన్ని చూపించడానికి ఆ నల్లటి కేశపాశాన్ని చూపించారు. కానీ ఇంత ప్రయత్నించి బుద్ధి పొందుదామన్నా లోపల మనస్సు పొందకుండా అడ్డుపడి అదే ఇంద్రియాలు. ఇంద్రియాలు ప్రపంచమునందు ప్రసరించేటట్టుగా ఒత్తిడి చేస్తుంటాయి. అందుకని రుక్మి తీసుకెళ్లి చైత్యుడికిచ్చి వివాహం చేద్దామనుకుంటాడు. అప్పుడు రుక్మిణీదేవి చేసినటువంటిది ఏది ఉందో అదే సర్వ జగత్తుకి కూడా అనుసరణ. ఆ తల్లి అగ్నిజ్యోతనుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుని ఒక లేఖ ఒకటి రాసిచ్చింది. రాసిచ్చి ఇది పట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మకు అద్ద చెయ్యండి. ఎందుచేతనంటే నాకు శిశుపాలుడితో వివాహం నిర్ణయించేశారు, వాడు బయలుదేరి వచ్చేస్తున్నాడు, పెళ్లి కొడుకు కూడా తయారైపోయాడు, వాడు బయలుదేరి వస్తే వాడితో వివాహం చేస్తే నేను అంగీకరించలేను, నేను కేవలం కృష్ణ పరమాత్మని మాత్రమే పతిగా వలచినటువంటి దాన్ని వరించినటువంటి దాన్ని అని ఒక లేఖ రాసిచ్చింది. ఆ లేఖ రాసిచ్చేటప్పుడు ఇంకొక బ్రాహ్మడికి ఇవ్వకూడదా? బ్రాహ్మణుడి పేరు ఇంకోటి ఉండకూడదా? అగ్నిజ్యోతనుడే ఎందుకు అవ్వాలి? అగ్నిని జ్యోతనం అంటే ప్రకాశింపచేస్తారట. అగ్నికి 2 లక్షణాలు ఉంటాయి. అగ్ని అంటే అది కాల, 2 ప్రకాశించాలి. ప్రకాశము, వెలుతురు ఈ 2 ఉంటేనే దానికి అగ్ని అని పేరు. అలా లేదనుకోండి, ముట్టుకుంటే కాలకపోతే దాన్ని నిప్పు అందరూ బొగ్గు అంటారు. అందుకని కాలాలి, వేడి ఉండాలి. రెండవది కాంతి ఉండాలి. ఈ 2 ఉండేది దేనికో తెలుసా అండి? కృష్ణుడిని పేరు పెడుతున్నారు. కృష్ణుడే ఆత్మ. అందుకే కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం. ఆ నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూపం ఆత్మ. అందుకే దానికి స్ఫురత్ అని పేరు. అది జ్ఞానం, అది తెలుసుకుంటుంది, అది అగ్నిహోత్రం. ఒక్కసారి ఆ జ్ఞాననేత్రం తెరుచుకుంటే, అందుకే పరమశివుడు 3వ కన్ను తెలుస్తూ ఉంటాడు. ఎదురుగుండా ఉన్నది భస్మం అవుతుంది. అంటే ఎదురుగుండా కనపడేటటువంటి ప్రపంచము భస్మమై తదంతర్గతమైనటువంటి బ్రహ్మను సాక్షాత్కరిస్తుంది. అందుకని ఇదిగో ఈ రహస్యం చెప్పడానికి అమ్మవారు అగ్నిజ్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుంటారు. ఆ అగ్ని జ్యోతనం అంటే ప్రకాశింపచేస్తాడు, అంటే పరబ్రహ్మమును సాక్షాత్కరింపచేస్తాడు. తన మాటల చేత, తన ఉపదేశము చేత, తాను అనుభవించినటువంటి గుణములను తన శిష్యులకు అందించడము చేత ఆ బ్రహ్మమును తీసుకొచ్చి అందిస్తాడు. కాబట్టి గురువు. గురువు అంటే గు అంటే అజ్ఞానమును, రు అంటే తొలగించగలిగిన వాడు. అజ్ఞానం అంటే చీకటి. చీకటిని తీసేయడానికి మీరు ఏమి పట్టుకొచ్చినా చీకటి పోదు. ఏమంటే చాలా చీకటిగా ఉంది, చీకటిని తీసేయడానికి కుర్చీ పట్టుకొస్తానంటే పనికిరాదు, బల్ల పట్టుకొస్తాను పనికిరాదు. మీ ఇంట్లో ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, 1 కోటి రూపాయలు పట్టుకొచ్చి అక్కడ పెట్టినా చీకటి పోదు. ఒక్క అగ్గిపుల్ల వెలిగిస్తే చీకటి పోదు. అందుకని ఏం తీసుకురావాలి? అగ్నిని తీసుకొస్తే చీకటి పోతుంది.
అజ్ఞానం పోవాలంటే అగ్నిజ్యోతనుడు రావాలి. అగ్నిజ్యోతనుడు వస్తే ఉన్న వస్తువు కనపడుతుంది. ఇప్పటి వరకు అనేకముగా కనపడి దొంగని దొంగగా చూపించినది, దొంగని దొంగగా చూపించింది, రజ్జువునందు సర్పమును చూపించింది, సర్పమునందు రజ్జువును చూపించింది. ఈ భ్రాంతులను తీసి ఉన్నది ఉన్నట్టు కనిపడేటట్టు చేస్తుంది. అది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు, స్ఫురత్తుని ప్రకాశింపజేయగలిగిన వాడు, ఆనందమును ఆవిష్కరింపజేయగలిగిన వాడు, బ్రహ్మమును దర్శింపజేయగలిగిన వాడు ఒక్క గురువు. అందుకని అగ్నిజ్యోతనుడనేటటువంటి బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుని ఒక లేఖ రాసిచ్చింది. ఈ లేఖ ఆడపిల్లలు వివాహం కానటువంటి వాళ్ళు కృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తుంటారు. లేదా తమ పూజా మందిరంలో. ఎవరు కృష్ణుడు కాడు. కృష్ణుడు అంటే కేవలం నెనలిపించం పెట్టుకుని ఉన్నటువంటి వాడే కృష్ణుడు కాదు. కృష్ణుడు అంటే పరబ్రహ్మం. పరబ్రహ్మం ఏకస్త్వమేవ బహుదా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన నదినాథ. అది ఎన్ని రూపాలుగానైనా ఉండొచ్చు. ఆయనే చూపించాడు. భాగవతంలో ఆ పిల్లల్ని బ్రహ్మగారి పట్టుకెళ్ళిపోతే తానే అనేక రూపాలు పొంది సమస్తము తన స్వరూపమే నిరూపించాడు. అందుకని ఆ పూజా మందిరంలో రుక్మిణీదేవి యొక్క లేఖలోని పద్యములను ఎవరు విజ్ఞాపన చేస్తున్నారో వాళ్ళకి ఆనాడు రుక్మిణీదేవికి శిశుపాలునితో నిశ్చయమైనటువంటి వివాహము పక్కకి వెళ్లి కృష్ణ పరమాత్మ యోగ్యుడైన భర్తగా లభించినట్లు పెళ్లి కాని ఆడపిల్లలు ఈ లేఖలోని పద్యములను పరమేశ్వరుడి దగ్గర విజ్ఞాపన చేస్తే యోగ్యుడైనటువంటి భర్త లభించి తొందరలో వివాహం అవుతుందని పెద్దలు చెప్పినటువంటి గొప్ప విశ్వాసముతో కూడిన మాట. అందుకని ఆ తల్లి ఒక లేఖ తయారు చేసి అగ్నిజ్యోతనుడికి ఇచ్చింది. పాపం ఆయన లేఖ పట్టుకుని గబగబా బయలుదేరి వెళ్ళాడు. ఏం దగ్గరుందా ద్వారకా? ఎంతో దూరం. మొత్తం మీద బయలుదేరి వెళ్ళారు. ఆ ద్వారకా పట్టణానికి వెళ్లి కృష్ణ పరమాత్మకి కబురు చేశారు. ఎక్కడి నుంచో కుండిన నగరం నుంచి అగ్నిజ్యోతనుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ రోజుల్లో ఎంత విచిత్రమో చూడండి. మనకి ప్రవర్తన నేర్పుతాడు పరమాత్మ. అంత సభలో ఉన్నవాడు కుండిన నగరం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చాడనగానే గబగబా ఎదురొచ్చి పాదములు కడిగి ఆ నీళ్లు తన తలన చల్లుకుని తీసుకుని వెళ్లి ఒక ఉచితమైనటువంటి ఆసనమునందు కూర్చుండబెట్టి ఆయన యొక్క కుశల ప్రశ్నలన్నీ వేసిన తరువాత భోజనం పెట్టి చేసి వచ్చి పడుకున్నటువంటి అగ్నిజ్యోతనుడి యొక్క పాద సంవాహనం చేశాట కృష్ణ పరమాత్మ. ఆయన కాళ్ళు పట్టి వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములమైన చక్కంపడునే. దొరికిన దానితో తృప్తిగా ఉండేటటువంటి లక్షణంతో కూడిన బ్రాహ్మణులు ఉన్నారా? ఇది అడిగిన కృష్ణ. ఇద్దరికి 2 ఉండకూడదు. తృప్తి లేని బ్రాహ్మడు ఉండకూడదు, తృప్తి కలిగిన రాజు ఉండకూడదు. రాజు తృప్తిని పొందితే ప్రమాదం, బ్రాహ్మణుడికి తృప్తి లేకపోతే ప్రమాదం. అందుకని పేరు చివర శర్మ అంటారు బ్రాహ్మణుడిని. తన బ్రహ్మజ్ఞానముతో ఆనందించాలి తప్ప ఇంకా ఎంతిస్తారని ఆశపడకూడదు బ్రాహ్మణుడు. అందుకని అటువంటి స్థితిలో ఉన్నవాడు కనుక మహానుభావుడు ఆ అగ్నిజ్యోతనుడు కేవలము బ్రహ్మమునందు నిష్ట కలిగినటువంటి గురువు కనుక ఆయన పాద సంవాహనం చేశాక చేసి మహానుభావాన్ని ఇంత దూరం ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే రుక్మిణీదేవి రాసినటువంటి లేఖని తీసి కృష్ణ పరమాత్మకిచ్చి నీయందు మనసు పెట్టుకున్నటువంటి రుక్మిణి వ్రాసి ఇచ్చిన లేఖ దీన్ని చదవమన్నారు. చదవమంటే మహానుభావులు కృష్ణ పరమాత్మ లేఖ చదవడం ప్రారంభించారు. అందులో ఆ తల్లి ఎంత చిత్రంగా రాసిందంటే నిజంగా లేఖని ఆవిడంది ధన్యం లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నేకన్యల్ కోరదేవుని రమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నావలనే జన్మించనే మోహము. ఎంత గడసరితనమో చూడండి అమ్మవారిది. ఆవిడంది అందుకనే ఆ ప్రౌఢమైనటువంటి ఆ కన్య వయస్సు వచ్చిన తరువాత యోగ్యుడైనటువంటి వరుణ్ణి కన్య తనంత తాను భరిస్తే తప్పు లేదన్నారు శాస్త్రం. అంటే దీని అర్థం బాహ్యమునందెంతో ఆంతరమునందు కూడా అంతే. యోగ్యుడైనటువంటి వయస్సు రావడం అంటే బ్రహ్మమును తెలుసుకోగలిగినటువంటి స్ఫురత్ ఉన్నప్పటికీ బ్రహ్మమును తెలుసుకోవడం మానేసి ప్రపంచంలో తిరగడం అంతే దోషం. అయోగ్యుడైనటువంటి భర్తని పొందడం, యోగ్యుడైన భర్తని పొందడం అంటే పరమాత్మని భర్తగా పొందాలని ప్రయత్నం చెయ్యడం. అందుచేత ఆ తల్లింది ఏమయ్యా నేనే రాశానా నీకు ఇవాళ ప్రేమలేఖ,
ఏమిటో కొత్తగా ఏమిటి, ఒక అమ్మాయి ఏమిటి, నాకు లేఖ రాయడం ఏమిటి, ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి పంపించడం ఏమిటి అని అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు ఎందుకు? వాడి లేఖను చూడగానే పైగా ఆవిడికి మొదట్లోనే చూడండి అగ్నిజ్యోతనుడు పట్టుకొచ్చి ఆ లేఖనివ్వగానే ప్రకృతి ముడివేసి ఏమిటి ఒక బ్రాహ్మణికి ఇచ్చి ఎక్కడో కుండిన నగరం నుంచి ఒక రాచక అంతా నాకు ప్రేమలేఖ రాయడమా, వచ్చి తనని పొందమని. ఏమిటి అమ్మాయి అలాంటి పని చేసింది అని ప్రకృతి ముడేస్తున్నావేమో. ఎందుకు రాయడు? ధన్యం లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలతాన శౌర్య కరుణా సంశోభితం నిన్నే కన్యల్ కోరదేవుడు రమాకాంతాల రామంబు రాజన్యానేకవ సింహ నవలనే నీ జన్మించలేమోహములు. ఏమి నేనే కొత్తగా నీకు ప్రేమలేఖ రాశానా? నిన్ను ఎందుకు కోరను? నీకే ఒక గుణం ఉంది, ఆ ఏమిట్లే ఇంకో రెండో గుణం లేనివాడు అందామంటే నీకు లేని గుణాలేమిటి? నువ్వు ధన్యుడు లోకమనోభిరాముడివి, కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితుడివి, నీకు లేని గుణాలేమిటి? అంటే రహస్యం ఏమిటంటే నువ్వు భగవానుడి. భగవానుడంటే భ ద వ అంటే ఐశ్వర్య బల జ్ఞాన శక్తి వీర్య తేజస్సు అంటే లేనివాడు, 6 కలిగినవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయ గుణ రహితుడు అయిన పరమాత్మని పొందాలనుకుంటాం. కానీ గుణములు ఉన్నట్టుగా కనపడినవాడు, పూర్ణమైన గుణములు లేనటువంటి వాడు ఇతరుల్ని నేను ఎందుకు ఎంచుకుంటాను? నేను భగవానుడే కోరుకుంటున్నాను అని లోపలి సారాంశం. పైకి ఇన్ని గుణములున్నటువంటి నిన్ను భర్తగా పొందుతానా, లేకపోతే శిశుపాలుడు లాంటి వాడిని వివాహం చేసుకుంటానా? అందుకని పైగా ఇలా ఒక కన్య నిన్ను కోరుకోవడం అన్నది నాతోనే ప్రారంభమైందా అని ఒక్కసారి తన అంశ ఏమిటో ఆయన అంశ ఏమిటో ఆవిడ జ్ఞాపకం చేసింది. కోరదేవుడు రమాకాంతాల నామము లక్ష్మీదేవిని ఇలా కోరుకోలా? క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి 3,000,000 దేవతల్ని చూపించి ఎవరిని వరిస్తామని అడిగితే నేను శ్రీ మహావిష్ణువుని మాత్రమే వరిస్తానని నీ మెడలో వరమాల వేయలా? ఇవాళ నేనే కొత్తగా చేశానా నీ మెడలో మాల వేయడం, నీకు లేఖ రాయడం? అందుకని రాజన్యానేకవ సింహనా వలననే జన్మించనే మోహములు అని ఆవిడ అంటుంది. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ శిశుపాల జనాసుతులను వధించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునం భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పుప్పు వచ్చేదను. స్వామి, నా అంత నేనుగా నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు. ఎందుచేత మా ఇంట్లో ఉన్నటువంటి అన్నలు నేను నిన్ను పొందడాన్ని అంగీకరించారు. అంటే ఇంద్రియములు పరమాత్మని పొందడానికి అంగీకరించట్లేదు. అది ఎంతసేపు మనసుతో కలిసి ఊడిగం చేసి సంసారమునందు ఉండబట్టలేదు. అందుకని అనన్య శరణాగతి చేస్తున్నాను, నువ్వు తప్ప నాకు దిక్కు లేదని చెప్తున్నాను. అందుకని నువ్వేం చేయాలి? అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ శిశుపాల జరాసులను జయించి నా వంకకు వచ్చి ఆ శిశుపాలుని ఆ కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మతాన్ని, మోహాన్ని, మాత్సర్యాన్ని నేను పోగొట్టుకోగలనా? నేను పోగొట్టుకోలేను. నీ పాదములు పట్టుకుంటాను. నువ్వే ఈ దుర్గుణములను తీసేయాలి, నువ్వే ఈ ఇంద్రియ ప్రకోపాన్ని అణచాలి, అణిచి నీదానిగా నన్ను స్వీకరించాలి అని అంతరార్థం. పైకి శిశుపాలుని నేను వివాహం చేసుకుంటానా? నువ్వే వచ్చి చతురంగ బలాలతో వచ్చి వీళ్ళందరినీ ఓడించి నన్ను భార్యగా నువ్వు పొందాలి. ఇలా పొందాలంటే నిన్ను పొందడం సామాన్యమైనటువంటి విశేషమా? శ్రీకృష్ణ పరమాత్మని భక్తగా పొందడం అంటే తనకి ఎంత అదృష్టం ఉండాలి అని ఆవిడ అంటుంది. ఇదంతా నిజంగా రుక్మిణీదేవి చెప్తున్న మాటలా? మనకి రహస్యాన్ని బోధిస్తోంది ఆవిడ. వ్రతముల్ దేవగురు ద్విజన్మభుల సేవలు దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరం హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి నేను వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాకములు. ఈ పద్యంలో అంటుంది వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవలు దాన ధర్మాదులను. నేను గత జన్మలో ఏమైనా వ్రతాలు చేసినట్టుంటే, బ్రాహ్మణ సేవ చేసినట్టుంటే, గురువులకు సేవ చేసిన దానైతే, ఏమైనా తటాకములు మొదలైనటువంటివి నిర్మించిన దానైతే, పూజలు చేసిన దానైతే, పెద్దలను సేవించిన దానైతే, కానీ ఈ పుణ్యములు నేను చేస్తున్నాన్ని చెయ్యకుండా ఈశ్వరార్పణగా భగవంతుని ప్రీతి కొరకు ఈ కర్మలు చేసిన దానైతే అటువంటి పుణ్యంట, అటువంటి స్థితిట మన భగవంతుడితో కలుగుతుందిట. మిగిలినవి ఎలా వస్తాయి అంటే, మిగిలినవి ఎంత పుణ్యం చెయ్యండి, నేను చేశానన్న భావనతో చేసినటువంటి కర్మ ఏదో ఒక ఫలితాన్ని తీసుకొచ్చేస్తుంది. కానీ ఆ ఫలితం కోసం మళ్ళీ జన్మలెత్తవచ్చింది. రాచరికాన్ని పొందుతాడు. ఏమవుతుంది? ఒక్క రాత్రి నిద్రపోడు, పైకి రాచరికం. కానీ ఎప్పుడు శత్రువులు వస్తారో భయమే. ఒక్క రోజు ప్రశాంతంగా పడుకోవడానికి ఉండదు.
అందరిలా గబగబా భోజనం పెట్టించుకు తినడానికి ఉండదు, ఎవడేం కలిపాడో భయం. గబగబా ఓ మంచినీళ్లు తాగడానికి ఉండదు. ప్రశాంతంగా నగరంలో చేసినటువంటి పుణ్యానికి రాచరికం, కానీ లోపల నేను చేశాననేటటువంటి అహంకారంతో చేసిన దానికి లోపల పాప ఫలితం. ఈ రెండింటినీ కలిపి అనుభవించవలసినటువంటి అవసరం లేకుండా కేవలం భగవానుడు చేయించాడనేటటువంటి భావనతో ఎవరు చేసిన కర్మల్ని పరమేశ్వరుడికి అర్పణ చేసేస్తున్నారో అటువంటి వారికి పరమేశ్వరుడు తక్కుతట్ట. అందుకని నేను చేశానని అనకు అని చెప్పడానికి గత జన్మంబుల ఈశ్వరుడు హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములు ఛేదీశ ముఖ్యాథవలు. ఆవిడ శిశుపాలుడని నోటితో కూడా అన్నమాట. ఆవిడకి అంత అసహ్యం ఆ శిశుపాలుడు అంటే మహాభక్తులైనటువంటి వారి స్థితి అలా ఉంటుంది. వాళ్ళు కోరికని నోటితో కూడా ప్రకటించారు. నోటితో కూడా ప్రకటించకపోవడం అంటే అసలు కోరిక అనేటటువంటిది వాళ్ళ మనస్సులోకి రాదు. అంత స్థితిని పొందడాన్ని చూపిస్తోంది రుక్మిణీదేవి ఇవాళ. అది చాలా తేలికైనటువంటి విషయమో తమాషా అయినటువంటి విషయమో కాదండి. ఎందుచేత ఈ మాట చెప్తున్నానంటే రమణ మహర్షికి ఒళ్ళు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు ఉండేది. అది ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి ఆ తువ్వాలు తీసుకొచ్చి ఒళ్ళు తుడిచేసుకుని ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తుండేవారు. అందుకని తెల్లవారుజాము 3 గంటలకో 4 గంటలకో స్నానం చేసేసి ఒళ్ళు తుడిచేసుకుని ఆ బట్ట పిడిచేసి కాసేపు ఆరేసి నలుగురు భక్తులు వచ్చే వేళకి దాన్ని గబగబా మడత పెట్టి చుట్టూ తొర్రలో పెడుతుండేవారు. పెడుతుంటే ఏమిట్రా ఈ తువ్వాలు తీసుకెళ్లి అందులో పెట్టుకుంటూ ఉంటారు భగవాన్ అని చెప్పి ఓ రోజు నేను గిరి ప్రదక్షిణానికి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు దాన్ని బయటికి తీసి చూశాడు. చూస్తే తువ్వాలు అనబడేటటువంటి పదార్థం కన్నా దాంట్లో కన్నాలే ఎక్కువ ఉంటే ఆశ్చర్యపోయారు. కోటీశ్వరుల ఇది శిష్యుడు. ఆ గిరి ప్రదక్షిణం చేసి వచ్చిన తర్వాత అడిగారు, భగవాన్ ఏమిటి దారుణం, ఒక తువ్వాలివో మీకు తువ్వాలు లోట ఇన్ని కన్నాలా తువ్వాలికి, ఆ తువ్వాలు అలాంటి కన్నాల తువ్వాలతో తుడుచుకునే బదులు తువ్వాలు పాడైపోయిందంటే మీకు తువ్వాలు తెచ్చిమవా అన్నారు. అంటే రమణులు అన్నారు, అది తువ్వాలా, సహస్రాక్షుడు ఇంద్రుడు 1000 కన్నాలు 1000 కళ్ళు ఇంద్రుడితో తుడుచుకుంటున్నాను. ఎంత తృప్తో చూడండి. వాళ్ళకి ఇంత కోరిక మనసులో ఉండదు. కూర్చునేవారు. మహారాణి గారు బుట్టలతో లడ్డూలు పంపించారు. ఆ లడ్డూలు అందరికీ పంచబోతున్నారు. ఎదురుగుండా ఒక ఆవిడ వణుకుతూ 80 ఏళ్ల వృద్ధురాలు సంకటి పట్టుకొచ్చింది. సంకటి అంటే కుంటి లాంటి దాంట్లో కొంచెం పిండి కలుపుతారు. మహాపేదలైనటువంటి వాళ్ళు తాగుతారు దాన్ని. ఆ సంకటి పట్టుకొచ్చింది. భగవాన్ మీకు గుర్తుందా, మీరు ఆ పైన విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మీకు ఈ సంకటి తెచ్చేదాన్ని అని పట్టుకొచ్చింది. సంకటి తెచ్చావా నా కోసం? అబ్బో నాకు ఆ సంకటి ఎంత ఇష్టం, లడ్డూలు మీరు తినండి, నేను సంకటి తాగుతాను, నాకు అది ఇష్టం. అది కాదు అసలు రహస్యం. సంకటి ఇష్టమూ కాదు, లడ్డూ పట్ల విరక్తి కాదు. ఆవిడ అంత ప్రీతితో తెచ్చిన సంకటి తాను తాగకుండా లడ్డూ తింటే ఆవిడ మనసు చిన్నబుచ్చుకుంటుందని గిన్నెడు సంకటి తాను తాగి లడ్డూలు వచ్చిన వాళ్ళందరికీ పెట్టేవారు. ఇదండి ఈ స్థితి మామూలుగా వచ్చేది కాదు. నిజంగా మకర సంక్రమణం లాంటి పరమ పవిత్ర దినాన అటువంటి మహాపురుషుల్ని తలుచుకోవాలి. అది మనకి శ్రీరామ రక్ష. ఆయన ఎంత స్థితిని పొందారంటే రమణులు నిజంగా